Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చింది కదా, అందులో కొంతమందికి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ ఫేజ్ అసలు ఉంటుందా, ఉంటే ఎప్పుడు ఉంటుందా అని అడుగుతున్నారు. సో అది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో కవర్ చేయబోతాను. సో వాచ్ అ వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, సెకండ్ ఫేజ్ అయితే అలాట్మెంట్ రిలీజ్ అయింది. చాలామంది ఏమంటున్నారు అయితే మాకు నో సీట్స్ అనేవి వస్తున్నాయి, ఇంకా కొంతమంది మాకు నచ్చంది వచ్చిందని కమెంట్ ద్వారా తెలియజేశారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను వినండి, అదైతే టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ అలౌట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, థర్డ్ ఫేజ్ అసలు ఉంటుందా లేదా? థర్డ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎప్పుడు ఉంటుంది అని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకి ఒక 15th తర్వాతనే ఉంటుందని తెలుస్తుంది. సో ఈ మంత్ December 15th తర్వాత మనకి అలాట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దాని ప్రకారమే మనకి థర్డ్ ఫేజ్ అయితే ఉంటుందని తెలుస్తుంది. సో థర్డ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరెవరు సెకండ్ ఫేజ్లో మీకు నచ్చలేదు లేదా సీట్ అలాట్ రాలేదని అనుకుంటున్నారు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండండి. థర్డ్ ఫేజ్లో ఖచ్చితంగా ఆప్షన్స్ పెట్టుకోండి. మీరైతే ఆప్షన్స్ అయితే సరిగ్గా పెట్టుకోండి, మంచిగా రీసెర్చ్ చేసి ఆప్షన్స్ 1 to 10 చేయండి, అదే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. నెక్స్ట్ థింగ్, థర్డ్ ఫేజ్ తర్వాత ఇంకో ఏదైనా ఫేజ్ ఉంటుందా అంటే మ్యాక్సిమం ఉండదు. థర్డ్ ఫేజే ఫైనల్ ఫేజ్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సీట్స్ అయితే తక్కువ ఉంటాయి కాబట్టి థర్డ్ ఫేజే ఫైనల్ ఫేజ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో థర్డ్ ఫేజే ముఖ్యము. సో దాని తర్వాత ఏం ఆలోచించకండి. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ అప్డేట్ అబౌట్ ఏపీ బీఎస్సీ నర్సింగ్. ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియోస్.